సో అందరికీ ఇంకొక వీడియోకి స్వాగతం. సో నా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయి మొత్తం 7 months అవుతుంది. సో నా వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రెస్ని చెక్ చేసుకొని అలానే ఎవరైతే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా సహాయం అవుతుందని చెప్పి ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో చూడగలుగుతారు మీరు. దిస్ ఈజ్ హౌ మై హెయిర్ కండిషన్ ఈస్ ఫ్రమ్ ఫ్రంట్, దిస్ ఫ్రమ్ ది సైడ్, దిస్ ఫ్రమ్ మై బ్యాక్ అండ్ దిస్ ది అదర్ సైడ్. సో చూస్తే మీకైతే ఎయిర్ అయితే చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్పి అర్థమవుతుంది. మిడ్ ఇంకా మన టెంపుల్ రీజన్స్ అయితే చాలా బాగుంది. ఇంకోటి క్రౌన్ రీజన్లో ఇంకా థిన్నింగ్ అయితే ఉంది, అంటే ఇంకా డెవలప్ కాలేదు, గ్రో అయితే అవుతుంది. బట్ ఆ డెన్సిటీ ఆ థిక్నెస్ ఇంకా రాలేదు. దానికి ఒక 8 to 9 months అవుతుంది. నేను నిన్ననే నా పిఆర్పి అయిపోయి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే నాకు డాక్టర్తోని సలహాలు ఏమైనా ఉంటే సజెషన్స్ ఇంకా అప్డేట్ తీసుకొని ఇంకా రివ్యూ అయిపోయాకనే ఈ వీడియో చేద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగాను. సో మనకి రిజల్ట్స్ అవన్నీ అప్డేట్ అయితే బాగానే ఉంది. ఒకవేళ మనకి 9 months వరకు అయితే ఒకవేళ డెవలప్మెంట్ ఇంకా బెటర్ కాకపోతే డాక్టర్ అన్నారు వి మైట్ గో ఫర్ మెడికేషన్ అని చెప్పి అన్నారు. మోస్ట్లీ అంత అవసరం రాకపోవచ్చు, లెట్స్ సీ ఎనీవే. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక మెడిసిన్ కూడా తీసుకోలేదు, నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ మినాక్సిడిల్ ఆర్ ఫినస్ట్రైడ్ ఎవర్ సిన్స్ ఐ గాట్ మై ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ డన్. సో అష్యూర్కి వెళ్ళడం మెయిన్ కారణం ఏంటంటే మెడికేషన్ అంత అవసరం లేదు అని చెప్పి అన్నారు, కాబట్టి దట్స్ ద రీజన్ ఐ ఆప్టెడ్ దాట్. సో ఎనీవే చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయో 9 months వరకు అయితే. ఇంకా నేను డాక్టర్ అభిషేక్ పిలాని సార్ అయితే ఇంకా మాట్లాడలేదు, చూద్దాం డాక్టర్ ఏమంటారో కూడా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద వీడియో గైస్. మీకు ఏమైనా సలహాలు గిట్ట ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ క్యాన్ జస్ట్ డిఎం మీ ఆన్ మై ఇన్స్టా హ్యాండిల్ యాజ్ వెల్ యాజ్ డౌన్ ఇన్ ద కమెంట్స్.